విషయరహిత లక్షణం. దయ భయ ధైర్య శ్రద్ధ లజ్జ శమదమదర్పాహంకారేచ్చ దంభ దైన్య మద లోభ మోహ కామ క్రోధ మాశ్చర్య సుఖ దుఃఖ క్షయ వృద్ధి క్షుత్పిపాస సంశయ నిశ్చయ సంకల్ప వికల్ప కంపన కుంచన గమన చలన శ్వాస నిశ్వాస విసర్గ వ్యాపక రాగ ద్వేష కుటిల గర్వ వేష భాష వినయ మానాభిమానాది విషయ సంగములును నిజ కేవలాత్మకు గలుగవెప్పుడు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. కేవలాత్మకు ఏ లక్షణము లేదు. బోధస్థితి నామలక్షణం. బోధస్థితి లక్షణం. ఈ ఉత్త బట్ట బయలేమి లేదనువాడు రాగిగాడతడు విరాగిగాడు. ఎరిగే శరీరము ఏమి లేదనువాడు జ్ఞానిగాడతడు యజ్ఞాని కాడు. ఉన్నదున్నట్లుగా ఉండజూచెడువాడు కర్మిగాడతడు దుష్కర్మిగాడు. లేని మాయా విద్యలేమి లేవనువాడు గనుడుగాడతడు కించనుడుగాడు. అనృతమైనట్టి జగము లేదన్నవాడు బంధమోక్షంబుల బడనివాడు. బంధమోక్షద్వయంబుల బడనివాడు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. ఏమంటే గురుదేవా, మాయా విద్యలే లేనివని చెప్పి తీర్మానం చేసుకునేటువంటి మహానుభావుడు సర్వజ్ఞుడు కాదు, కించిజ్ఞుడు కాదయ్యా. ఆయన ఎప్పటికీ కేవల ఆత్మస్థితిలో ఉంటాడు. ఈ ఉత్తబట్ట బయలేమి లేకను సదా పరిపూర్ణమయ్యుండు. ప్రకృతి లేదు కలలోన కనుగొన్న గజమేమి లేనట్టు ఎరిగే శరీరము ఏమి లేదు. ఇది ఏ సద్గురు వాక్యంబు ఇంతకంటెను ఎక్కువైన వాక్యంబు ఎందైన లేదు. ఇది రాజమార్గంబు ఇది అనాయాసంబు ఇది భ్రాంతిరహితంబు ఇది స్థిరంబు. ఇదియు నమ్మిన వారలకేమి బాధ లేదు. జన్మంబు మరణంబు లేదు లేదు. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. తీర్పు వాక్యం ఇది, సుప్రీం జడ్జిమెంట్. ఈ వాక్యం ఎందుకంటే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేటువంటి వాడు సదా పరిపూర్ణం ఎట్లా ఉంటే ఆ రకంగా ఉంటాడు. ప్రకృతి ద్వయము లేదు. కలలో కనుగొన్న గజము మేల్కొని చూడ లేశమైనా లేదు అని ఎట్లయితే తెలుసుకుందామో, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి వాడు అటువంటి స్థితిలో ఉంటాడు. ఇంతకంటే ఎక్కువైన గురువాక్యము సృష్టిలో ఏమీ లేదు లేదు లేదు. ఎరుక ఆవరణ పోగొట్టేది ఈ గురువాక్యమే. గురువాక్యము సృష్టిలో ఎక్కడా లేదు. ఇది భ్రాంతిరహితము, ఇది స్థిరం, ఇది అనాయాసం. ఏ బోధ లేకుండా ఏ బాధ లేకుండా తెలుసుకునేది, ఏ సాధన లేకుండా ఉండేది. కాబట్టి దీన్ని నమ్మిన వారికి జనన మరణాలు లేవని చెప్పి తీర్మానం చేసినారు బ్రహ్మవేత్తలు, సద్గురుమూర్తులు, నిజగురు మహాత్ములు. కాబట్టి ఈ విధంగా మా బోధలకెల్లా గురువిది. సమస్త బోధలు ఈ బోధ కిందివే కానీ పైకి కావు. ఇది రాజమార్గము, రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదం ఉత్తమం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నొక్కి వక్కాణించినాడు. ఆ కృష్ణ పరమాత్మే సాందీపుని దగ్గర సాంగోపాంగంగా
ఈ పరిపూర్ణ బోధను గుర్తించి జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని చెప్పినాడు. కాబట్టి కృష్ణ పరమాత్మను మించిన జగద్గురువు లేడు. ఆ మహాత్ముడే ఈ నిజబోధను తెలుసుకుని లోకానికి అందించినాడు. ఇంకా గ్రంథబలం బ్రాహ్మణోత్తములైన పరగ క్షత్రియులైన వైశ్య శూద్రులైన వాంచగలిగి ఈ 100 పద్యములు ఇంపుగా విని వ్రాసి చదివిన జనులకు సౌఖ్యములును ధనధాన్యములు వస్త్ర కనక భూషణములు సతిసుతుల్హిత బంధు సంగములును గజతురగంబులు ఘనమైన పశువర్గ మాండోళనము శుభంబు అతిథి పూజ ఆయురారోగ్య భాగ్యంబుల మరి సుఖము కలుగు నిజము రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. సామాన్యుడు చదివితే దీన్ని గుర్తించలేడు. ఆ గురు యొక్క కృప కలిగిన వాడు మాత్రమే ఎరుంగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయు నేను మీకెరిగించినవన్నీ మీరెరిగినవన్నీయు మీరు నేను ఉలక్కి తాను ఎప్పుడు ఉలక్కి మరి ఇంక మాటే లేదాయను సరిపోతే సరిపోయే సరి అని పండితారాధ్యులు ఏం రాసినావు ఏమిటిది అని శ్రీకృష్ణదేశిక ప్రభువులను అడుగుతాడు. మామా నీవు స్వర్గం వస్తాది ఇంకా వైకుంఠం వస్తావి అని రాసినవే నీవు ఏమన్నా చూసినావా వాళ్ళకిచ్చినావా? ఆ అబద్ధపు మాటలు రాసేదానికంటే ఈ నిజం మంచిది కాదా అని మళ్ళా పారేసిన పుస్తకమును తెచ్చి పారేసిన గ్రంథమును ఎత్తుకొని వచ్చినాడంట ఈయన. నీవు రాసినావు కానీ నిజం లేదు కదా. ఫలశ్రుతిలో నేను నిజం రాస్తే నీకు ఎందుకు ఇంత బాధ? నీ ఎట్లా జ్ఞానికి ఇంత బాధ అయితే ఎట్లా అని అన్నాడంట. కాబట్టి గ్రంథకర్త స్థితి శ్రీకరలోక ప్రసిద్ధుడై పరశురామాన్వయంబోధి హిమాంశుడైన కూలంకష జ్ఞాన కోటీశ్వరునకు శ్రీ శుభమాంబకు నేను సుతుడనయ్యు నరసింహదాసుడనని పేరు విలసిల్లి అమలకంబాలూరి అప్పగురుని కరుణా కటాక్షంబు గలిగి వేదాంతార్థసారము లెస్సగా సంగ్రహించి భరితముగా 108 పద్యములను ప్రేమతో చెప్పి మీకు అర్పించినాను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితం. కంఠమాల ఇంపుగా చెప్పిన ఈ 108 మహనీయ పద్యముల్ మౌక్తికములు ప్రాసమిశ్రమములు బంగారు కొలుకులు కూర్మి శబ్దంబులు గూర్చుటంబు పరమతత్వార్థము పచ్చల పతకంబు మీ అంకితంబును మీరు పూస ఈ రీతి మౌక్తికాహారంబు చేసి నే ముదముతో అర్పించి మృక్కినాను. కంఠముందున ధరించి ఘనత మెరసి నన్ను రక్షించు నిన్ను సదా నమ్మినాను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితం. రామ నిన్ను నమ్మినాను, నన్ను రక్షించయ్యా, ఇది నీ కంఠంలో మాలగా వేసుకో అని చెప్పి రామునికి తెలియని పద్యాలు భీముడు చెప్పినట్లుంది కదా. వాస్తవంగా ఈ మీరు అంటే చదివినటువంటి వారు మీరందరూ, విన్నటువంటి మీరందరూ కూడా దీన్ని కంఠస్థము చేసి కంఠమాలగా వేసుకోండి. నేను అనేటువంటి ఎరుకను ఇంకా జనన మరణ ప్రవాహం అనే బంధనములో పడకుండా రక్షించిన వారవుతారు. కాబట్టి మీరు కంఠమాలగా వేసుకోమని చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంప్రదాయంలో
అతి సులభమైన పద్యములు ఇవి. చక్కగా కంఠమాలుగా చేసుకోవాలని పదే పదే గ్రంథకర్త కోరాడు. మంగళం. మహామంగళహారతి. దశరథ సుకుమార దానవ సంహార మందర నగధీర మంగళంబు నీరజదళ నేత్ర నీలతో యదగాత్ర మౌనిజన స్తోత్ర మంగళంబు భానుజవర్ధన భక్త జనార్దన మారీచమర్దన మంగళంబు కమలామనక్కేల కాంచనమయ పేల మహనీయ కులశీల మంగళంబు మన్మతాకార రఘువీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. కాబట్టి ఈ విధంగా 108 పద్యాలు ఆ సద్గురు కృప ద్వారా మహానుభావుడైన నరసింహదాసు ఈ జగత్తులో ఉండే నామరూపాలన్నీ మిథ్య, అసత్యము, లేనివి, ఉన్నది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మమే అన్నటువంటి నిఘంటువును బాగా తెలియజెప్పిన మహానుభావులు. వీరికి అనంత శతకోటి నమస్కారములు. ఈ పరశురామ నరసింహ స్వామి రాసినటువంటి ఈ భద్రాద్రి రామ శతకములో ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క విచారము సంపూర్ణంగా తెలిపి ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును నిలకడగా తెలుసుకున్నవాడు పుట్టడు 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 అని ఆయన సవిమర్శగా రాసి లోకమునకు అందించినాడు. శ్రీ గ్రంథకర్త స్థితి. శ్రీకర లోక ప్రసిద్ధుడై పరశురామాన్వయాంబోధి హిమాంశుడైన కూలంకష జ్ఞాన కోటీశ్వరునకు శ్రీ సుబ్బమాంబకు నేను సుతుడనయ్యు నరసింహదాసుండనని పేరు విలసిల్లి అమల కంబాలూరి అప్పగురుని కరుణాకటాక్షంబు కలిగి వేదాంతార్థసారము లెస్సగా సంగ్రహించి భరితముగా 108 పద్యములను ప్రేమతో చెప్పి మీకు సమర్పించినాను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితం. కంఠమాల. ఇంపుగా చెప్పిన ఈ 108 మహనీయ పద్యముల్ మౌక్తికములు ప్రాసమిశ్రమములు బంగారు కొలుకులు కూర్మి శబ్దంబులు గూర్చుటంబు పరమతత్వార్థము పత్సల పతకంబు మీ అంకితంబును మేరు పూస ఈ రీతి